మన గేమింగ్ రూమ్ పోతుంది అని చెప్పినా నేను మీకు వారం రోజుల నుంచి చెప్తున్నా కావచ్చు. మొత్తానికి మన గేమింగ్ రూమ్ అయితే వెళ్ళిపోయింది. అందాక పోయి అయితే చూద్దాం. మరి చేసి బాగానే నడుస్తుంది. దిగలే గడకే ఉంది చూసేదప్ప లాస్ట్ సారి. మేము వాళ్ళని అడిగినాము ఒకసారి కూలగొట్ట ముందు ఎప్పుడు అని చెప్పినాము. కాకపోతే చెప్పలేరు డైరెక్ట్. ఏదైనా ఏమంటున్నా అంటే ఇంతకుముందు వచ్చిండు వాడు ఎందుకో వచ్చి అన్న ఆల్రెడీ ఊలిపోయిందన్న మాది గేమింగ్ రూము అది అనుకుంటుంటున్నాడు. అందుకోసం అని ఇప్పుడు తొందర ఇటు వచ్చినాము మీకు చూపెడదామండి. పోలే ఆ జింగిడి గారు మనకు ఊలిపోయింది అన్నాడు. కరెక్ట్ టైమింగ్ అన్నట్టు. ఇట్స్ గాన్ గైస్. మన గేమింగ్ రూమ్ ఇక లేదు. కొద్దిగా కనబడుతుంది. ఒకసారి పోయి చూసేద్దాం. ఈరోజు మార్నింగే ఏ విధంగా ఉండదో ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మన గేమింగ్ రూమ్. అసలు మన గేమింగ్ రూమ్ అనడానికి ఇక్కడ ఎటువంటి ఆశన అయితే లేదు. ఇది మొత్తం వెళ్ళిపోయింది. ఏర్లు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. తేజ లోపల కూర్చుంటే ఆల్రెడీ మీరు ఇక్కడ చూడొచ్చు. అటు సైడ్ మనం గీసిన గీతలు, అటు సైడ్ మనం వేసిన సున్నం, ఓన్లీ గదే కనబడుతుంది. కొద్దిగా ఊలిపోయింది. ఓన్లీ వాడు కూర్చున్న ఏరియా ఒక్కడే కనబడుతుంది. ఇక ఇప్పుడు అసలు మేము ఇది ఏ విధంగా క్రియేట్ చేసినాం, దీని కింద ఎంత ఎంజాయ్ చేసినాం అనే కొన్ని ఫుటేలు వేస్తాం. మీరు చూడుర్రి. ఎంతైనా కొద్దిగా ఎమోషనల్గా ఉంది. మా అందరికీ ఎక్కువ ఎమోషనల్ అవుతుంది వాడు. అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు దీనికోసం. అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు ఆడే. రాళ్ళు వచ్చినప్పుడు శేఖర్ గారు నేను కలిసి ఎట్లా వలగొట్టినామంటే అవి ఆ రాళ్ళు కూడా తీసి మరీ చేసినాం. సో ఇప్పుడు వీలైనంత సొరంగం అయితే దాని కింద తయారు చేయడానికి ట్రై చేద్దాం. సూపర్ వస్తుంది నాకు తెలిసి. మేమైతే పొక్కలైతే ఇస్తున్నాం కదా. ఇది మన స్లోపు ఇంటికాయ అయితే వచ్చింది. మట్లకాయలు వచ్చినాయి అంటే దాని పొక్కే నుంచి ఉందో ఆ లోపలికి పోయేది. రేటులో ఈ బండి వచ్చేసి మాకు చాలా టైం వేస్ట్ అయితే చేసింది. దీనికోసం చుట్టూ తవ్వినాం. దాని చుట్టూ ఉన్న ఏర్లు అన్నీ తీసేసినాం. కాకపోతే అది వచ్చే పేరు అయితే లేదన్నమాట. తనలాడి లాస్ట్కి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ బండనే వల కొడుతున్నాం ఇక. సో మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్క పార్టీలు అయితే వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. గణెట్ లెక్కన ఉన్నది బందోబస్తు. అందుకే దాంగుతలేదు ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పర్రె కనబడుతుంది. ఆ పర్రెని తీసుకుంటే దాన్ని కింది పడేస్తాం ఇక. ఎక్కువ తొలిమెట్టు బండను కొట్టు ఢీ కొట్టి పర్రె పెట్టించేసినాం. ఇప్పుడు మా తొవ్వలు ఏది వచ్చినా సరే ఇక ఆగదన్న కాన్ఫిడెన్స్ అయితే మాకు వచ్చేసింది. మీరు చూడొచ్చు ఇంత పెద్ద బండను భూమి లోపల 2 పర్రెలు అయితే చేసినాం. దీన్ని ఒక్కని పడేసినామంటే దాన్ని ఈజీగా పడగొట్టచ్చు. ఇప్పుడు టెన్షన్ అంతా ఏముందంటే దాన్ని కదిలిసిన కొద్దీ మీది పాట కదులుతుంది. అది ఎడ పడిపోతుందని భయం అవుతుంది. సో అందుకే ఏం చేద్దామంటే మళ్ళీ 2 సందరికి దొరికిచ్చి ఇటు వస్తుందాం. Low lights settling in, the room is picking up. Feels like we're stepping in to shake the day right out. So go on and hit me again. This night isn't done, we're finally letting loose. We're pouring out the good times, and we ain't quitting till it's dry. We're about to get our minds right. Yeah, we can keep it going all night. ఇంత కష్టపడి చేసి మొత్తం వృధా అయిపోయింది. వృధా ఘోరంగా వాన కొడుతుంది. మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు చూడొచ్చు. ఇటు లోపలికి రాలి. మేము ఎంతెంత కష్టపడి తయారు చేసామో అదంతా ఆగమాగం అయిపోయింది. దీన్ని మళ్ళీ తయారు చేసి మళ్ళీ చూపెడతాం మీకు. ఇప్పుడు అంతా ఆగమాగం అయిపోయింది.
రెడీ చేసినాం. మీకు దీన్ని క్లియర్ గా చూపిద్దాం అనుకునే టైంకి వర్షం వచ్చి మొత్తం ఆగమాగం అయితే చేసింది అనమాట. 6 days కింద వచ్చిన ఐడియా 5 days నుంచి మేము పెట్టిన ఎఫర్ట్ ఫైనల్ గా మీ కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది కావచ్చు. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి లోపల ఒక స్విమ్మింగ్ పూల్ అయితే రెడీ చేయబోతున్నాం. లాస్ట్ టైం మీరు ఇక్కడ చూసినట్టయితే మనం చాలా వీడియోలు తీసినాం. ఇక్కడ ఐపీఎల్ గ్రౌండ్ కావచ్చు, అక్కడ నుంచి వాటర్ స్లైడర్ కావచ్చు, ఇంకా దాని కింద గుహ కావచ్చు. ఇక్కడ చాలా కుకింగ్ వీడియోలు కూడా తీసినాం మన చెట్టు కింద. అప్పుడు ఇక్కడ వాతావరణమే వేరే ఉంటుండే, ఇప్పుడు ఇక చెట్లన్నీ మొత్తం వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్పిన నేను. అప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారిపోయిందో ఒకసారి కొన్ని షార్ట్స్ అయితే చూసేయండి. కొద్ది అంతలో అయితే తీసినాము, అంత కొడితే ఒక 3 అంత తీసినామా, లేకపోతే 2 3 అంత తీసినాము. నీళ్ళు ఊరుతున్నాయి. సో మొత్తానికి అయితే మన లోపల స్విమ్మింగ్ పూల్ అయితే నిండిపోయింది. అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి to stop me. రెడీ 1 2 3 గో. పలికిదారా ఈ రోజు మేము తయారు చేయబోతున్నాం గేమింగ్ రూమ్. సో ఫైనల్ గా చూసారు కదా గేమింగ్ రూమ్ ఏ విధంగా ఉందో. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీన్ని తయారయడానికి మాకు 4 days టైం అయితే పట్టింది. అలాగే దీని పీసీని తీసుకురావడానికి, ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఈ ఇన్వర్టర్ని తీసుకురావడానికి మేము పడ్డ కష్టం అయితే అది వీడియోలో మొత్తం చూపించలేదు. సో ఓవరాల్ గా మీకు ఇక్కడ అవుట్పుట్ చూపించాలని చెప్పేసి స్టార్టింగ్ డే నుంచి చెప్తున్నాను నేను ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఒక్క దగ్గర కూడా మీకు అసలు ఇది మట్టి లోపల ఉన్నట్టు కనబడతలే కావచ్చు. తేజగా రాత్రి పగలు అనుకో టార్చ్ లైట్లు పెట్టుకొని మరీ దొబ్బినాం కదా. మీదేం లేదు ఆశ, ఇక కథం.
ఏరుకున్నా ఆడుకున్నా నువ్వు కూర్చున్నావు చాలు. నీకు చెప్పమని చెప్తే కదా కూలగొట్టేప్పుడు. ఆయన చెప్పినా ఆయనకి ఆయన ఏమన్నా తెలుసా, జేసీబీ పైన రేపు గుల కొడుతాం తమ్ముడేమో ఆయన అన్నాడు. ఇలా మధ్యాహ్నం వీడు వచ్చి చెప్పిండు ఒకసారి కూలగొట్టే ముంగడ ఒకసారి మాకు ఎప్పుడు లాస్ట్ టైం ఒకసారి ఫుటేజ్ తీసుకున్నామని చెప్తే మాకు చెప్పలేదు. లాస్ట్ జేసీబీ కనబడదని మేము ఊరికొస్తే ఆయన ఇదన్నా కనబడ్డది. ఇప్పుడు లేకపోతే ఇది ఊలిపోయి ముంగడ మీకు చూపిద్దుంటే ఎట్లా బాయ్స్ వీళ్ళు లేడు అనుకో నిడిసబెట్టేసారు. వానికి ఏం అనిపిస్తలేదు కావచ్చు, వాడు క్రియేట్ చేసినప్పుడు లేడాడు. ఒక 40% ఉన్నాడు. 40% ఉన్నాడు. 40%, 20%. ఒక్కరోజు తయారీ డింపిగాడు, నువ్వు ఒక్కరోజు తీసిరు అంతే. కాదు ఏమనిపించపో కానీ మనము దగ్గర 2 నెలలు కష్టపడ్డాం దాని మీద, అట్లా బాగా కనెక్ట్ అయిపోయింది. లేదు అవన్నీ కలర్లు ఇట్లా పడ్డది కదా, పడ్డ తర్వాత మనం పర్మనెంట్ ఉంచుకుందాం, ఎట్లనే ఏదైనా యూజ్ చేద్దాం, అప్పుడోసారి వద్దాం అన్నట్టు అనుకున్నాం. కానీ అది అటే నేను మొన్ననే అన్నా ఇలా ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అన్న లోపల ఒకటి అని. అయినా మనలు కూడా బోర్ అయిపోయారు. మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది కావచ్చు. చాలామంది ఏమని కామెంట్ చేశారు అంటే 3 వీడియోలు తీసారు, 4 వీడియోలు తీసారు, ఇంకెంతగానో తీస్తారు, బోర్ అవుతున్నాం అని చెప్పేసి కామెంట్ చేశారు. కానీ కొద్దిగా ఎమోషనల్గా ఉంటుంది అన్నమాట మాకు. మీకు ఎందుకంటే మేము మా ఓన్గా తయారు చేసినాం కదా, అందుకే మీరు చూడొచ్చా. వాటర్ స్లైడర్ కూడా పోయింది, అవునా కొద్దిగా కట్టుగా కనబడుతుంది. ఫుల్ ఎంజాయ్ చేసినాం వాటర్ సైడ్. మన క్రికెట్ గ్రౌండ్ గడికి ఒక కానవాల్ ఉంది అంతే, అది కూడా కనబడదు. 2 రోజులు అయితే కథం ఇది మొత్తమే ఉండదు. ఇక ఇక్కడ చూడరా ఇట్లా కనబడుతుందో, భలే ఉంది ఆడ. తేజగా వాటర్ స్లైడ్కి ఎంజాయ్ చేస్తే కదా. మళ్ళీ చేద్దాం.